రోడ్ వేసిన తర్వాత ఎలా ఉంది? సిటీ యాక్సెస్ రోడ్ వచ్చిన తర్వాత ఈ మార్గం ఎలా ఉంది? మీరు ట్రాన్స్పోర్ట్ సౌకర్యవంతంగా ఉంది. నెంబర్ 1గా ఉంది రోడ్డు అయితే. ఈ రోడ్డు చూసి మేము ఎంతో ఆనందపడుతున్నాం అనమాట. గతంలో ఆ కరకట్టను వస్తుంటే అటు నుంచి జడ్జీలు వస్తున్నారని, లాయర్లు వస్తున్నారని ఆఫ్ చేసేవాళ్ళు. ఇప్పుడు మట్టికి బ్రహ్మాండమైనటువంటి రహదారి అనమాట. ఇక ఇవి రాజధానికి వంచిన పెడతానికి లేదనమాట. చక్కగా సవ్యంగా సాగిపోద్ది. రాజధాని కూడా డెవలప్ అవుద్ది. మేమందరం చాలా హ్యాపీగా ఉన్నాం. మేము రైతులమేను, అందరం రైతులమే, చాలా హ్యాపీగా ఉన్నాం మేము. కొంతమంది ఏంటి దీని మీద రకరకాలు చెప్తున్నారు. ఎస్ఆకారం తెచ్చారని రకరకాలు చెప్తారు. దానికి ఏం చెప్తారు? ఎస్ఆకారం అంటే ఇది ఇప్పుడు ఫ్లైఓవర్ వెళ్ళుద్ది మీదుగా. ఇది బ్రిడ్జి దీంట్లో కలుపుతాడు. ఈ టౌన్లోకి వెళ్ళేవాళ్ళు ఇటు వెళ్తారు, నేషనల్ హైవే 16కి వెళ్ళేవాళ్ళు ఇటు వెళ్తారు. ఎస్ఆకారం ఏంది తెలియపెట్టుకుని మాట్లాడుకుంటే సరిపోద్దా? అసలు ఈ రహదారి చూడమని ఎక్కడన్నా. ఇది బీఆర్టీఎస్ రోడ్డు. ఇది ఇటువంటి ఇంత పనులు చేసేవాళ్ళు ఎవరు లేరు. సిటీ యాక్సెస్ రోడ్ వచ్చిన తర్వాత ఎలా ఉంది మీకు? ఊళ్ళోకి అమరావతికి వెళ్ళాలి. మాకు 10 నిమిషాల్లో మేము విజయవాడ టౌన్లోకి వెళ్తున్నాం. అటు నుంచి వచ్చేవాళ్ళు 5 నిమిషాల్లో రాజధానిలోకి వెళ్ళిపోతున్నారు. అసలు ఈ రోడ్డు అనేది వరం అన్నమాట. ఒక రకమైన వరం అన్నమాట. ఇది భగవంతుడు ఇచ్చిన వరం. ఇది గతంలో ఎలా ఉండేది ఒక కరకట్ట మేళాలంటే? గతంలో కొద్దిగా ఇబ్బందికరంగా ఉండేది మాకు. గతంలో ట్రాఫిక్ వచ్చేటప్పుడు ఆపడం, పోయేటప్పుడు ఆపడం, సింగిల్ లైన్ కదా, ఇబ్బందికరంగా ఉండేది. ఇప్పుడు నేషనల్ హైవే రోడ్డు ఉన్నట్టుంది. ఇది హైదరాబాద్ మాత్రం ఎంత తేలిక ఉందో రాజధానిలో నుంచి ఆ విజయవాడ రావడం మాకు అంత తేలిక ఉందన్నమాట. దీని మీద అపోహలు చెప్పే వాళ్ళకి ఏం చెప్తారు సమాధానం? అపోహలు చెప్పేవాళ్ళు కళ్ళు తెరిచి చూడమని కళ్ళు మూసుకొని చెబుతున్నారు. లేకపోతే వైసీపీ అభిమానమో లేకపోతే జగన్ అభిమానంతో చెప్పడమే తప్పితే ఇక్కడ పూర్తిగా డెవలప్మెంట్ అవుతుంది. పిచ్చోళ్ళు పిచ్చి ఆలోచన చేయొద్దని చెప్పు. ఇది కూటమి ప్రభుత్వానికే సాధ్యపడుతుంది అనమాట. ఈ డెవలప్మెంట్ చేయటం అనేది ఇది ఎవరు సాధ్యం కాదు. ఈ రోడ్డు మీద ఎప్పుడు తిరుగుతుంటారా మీరు? నేను ఎప్పుడు రోజు మార్చి రోజు వస్తా. విజయవాడ చిన్న సరుకులు కొనుక్కోవడానికి కానీ, చిన్న మందు మెడిసిన్స్ కానీ అన్నిటికీ నేను విజయవాడ. ఏ ఊరు మీద? ఏ ఊరు? మాది మందడం గ్రామం. సెక్రటరేట్ బ్యాక్ సైడ్ ఊరు. రాజధాని గ్రామం. రాజధాని నడిపోట్లోనే ఉన్నారు? నడిపోట్లు సెంటర్లో ఉన్నాం రాజధానికి. ఎలా ఉంది రాజధానిలో నిర్మాణ పనులు? ఎలా జరుగుతుంది? బ్రహ్మాండంగా జరుగుతున్నాయి రాజధానిలో నిర్మాణ పనులు. క్వాంటమ్ వ్యాలీ కానివ్వండి, హైకోర్టు కానివ్వండి, హెచ్డి టవర్స్ కానివ్వండి, అన్నీ బ్రహ్మాండంగా డెవలప్మెంట్ జరుగుతుంది.